అన్న మీకు ఎంత ఉంది? వయసు ఎంత చూడండి ఒకసారి, వయసు చూడండి. అట్లా కాదండి, ఆధార్ లో ఉండాలి. ఆధార్ లో 40 సార్ లేదులేండి, మేము ఓట్లు కూడా వేయలేదు. మాకు లేదు పోయి వదిలే మాకు ఓట్లు వేయలేదు. మేము ఓటాంటి వాళ్ళు కాదు. ఆధార్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి సుచరితకు చుక్కెదురైంది. రైతు భరోసా, అమ్మఒడి రాలేదంటూ గ్రామస్తులు నిలదీశారు. జగనన్న వచ్చి చేసిందేమీ లేదని, తనకు రైతు భరోసా రావడం లేదని ఓ వృద్ధుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. చేయూత రాలేదని ఎమ్మెల్యేను ఓ మహిళ అడగడం, ఆధార్లో వయసు లేదని వాలంటీర్ సమాధానం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. మహిళ భర్త ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కళ్యాణమైన పోయాయా అని నిలదీశాడు. ఆధార్లో వయసు ఉన్నప్పటికీ లేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మీకు ఓట్లు వేయలేదులే, వెళ్ళండి అని అన్నారు. అన్న మీకు ఎంత ఉంది? వయసు ఎంత చూడండి ఒకసారి, వయసు చూడండి. అట్లా కాదండి, ఆధార్ లో ఉండాలి. ఆధార్ లో 40 సార్ లేదులేండి, మేము ఓట్లు కూడా వేయలేదు. మాకు లేదు పోయి వదిలే మాకు ఓట్లు వేయలేదు. మేము ఓటాంటి వాళ్ళు కాదు. ఆధార్లో డెబ్బై 76 ఉంది. 76, 20, 24, 22, 46 వచ్చింది. మరి ఆధార్ కార్డు లేదంటారు. ఆధార్ లేదు కదా, ఒకసారి చూస్తాను, చెక్ చేసి మళ్ళీ వాలంటీర్ గారు చూసి చెక్ చేసి. పేరు రాసుకో, పేరు రాసావు కదా, ఆధార్ నెంబర్ వేసుకో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, గడప గడపకు కార్యక్రమానికి సంబంధించి వైసీపీ నేతలకు ఎక్కడికి వెళ్లినా నిలదీతలే ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సుచరితకు కూడా అదే అనుభవం ఎదురైంది. సో గ్రామస్తులు ఏమంటున్నారు? మాజీ హోంమంత్రి, ప్రస్తుతం పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితకు తన సొంత నియోజకవర్గంలోని పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామంలో గత రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న సమయంలో కూడా ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక సంక్షేమ పథకం తమకి అందలేదు, స్థానికంగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అడ్డుకున్నారని కూడా ఎమ్మెల్యేని ప్రతి ఇంటి దగ్గర నిలదీస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఒక మహిళ అయితే తనకు చేయూత రాలేదని అడిగితే ఆధార్ లో వయసు లేదని చెప్పడంతో కూడా ఆమె భర్త ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ కళ్ళ ముందే మనిషి వయసు కనిపిస్తుంటే మీ కళ్ళు కనిపించట్లేదా అని కూడా ఆయన ఎమ్మెల్యే ముందే వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది అయితే రైతు భరోసా, అమ్మఒడి తమకు రావట్లేదని చెప్పి గ్రామస్తులు నిలదీయగా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలంటూ కూడా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి సూచించారు. మరోవైపు ఒక విశ్రాంత ఉద్యోగి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ కూడా కక్షాదింపు చర్యలు వాటిని మించి ఉంటున్నాయి, మంచి కన్నా కూడా ప్రభుత్వానికి చెడే ఎక్కువగా ప్రభుత్వంలో కనిపిస్తుంది, వీటిని సరిదిద్దుకోకపోతే ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఎమ్మెల్యే సుచరితకు సూచించారు. మొత్తంగా గత రాత్రి కొండేపాడు గ్రామంలో జరిగిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటి వద్ద ఏదో ఒక సమస్య ఎమ్మెల్యేను చుట్టుముట్టు ఉండటంతో కూడా కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం ఎమ్మెల్యే వంతైంది. నిల్మా. థ్యాంక్ యూ సాంబశివరావు. అన్న మీకు ఎంత ఉంది? వయసు ఎంత చూడండి ఒకసారి, వయసు చూడండి. అట్లా కాదండి, ఆధార్ లో ఉండాలి. ఆధార్ లో 40 సార్ లేదులేండి, మేము ఓట్లు కూడా వేయలేదు. మాకు లేదు పోయి వదిలే మాకు ఓట్లు వేయలేదు. మేము ఓటాంటి వాళ్ళు కాదు. ఆధార్లో ఉంది.